మామిడి ఆకులు కడతాం కదా, మామిడాకులు ఎందుకు కట్టేదంటే ఒకప్పుడు పెళ్లిళ్ళలో బాజా భజంత్రులతోటి మామిడాకులు కట్టేవాళ్ళు. కడుతురు మా అమ్మ నాన్న కట్టారు, మా తాత ముత్తాతలు కట్టారు, మేము కడుతున్నాం. కానీ ఎందుకు కడుతుంటే మాత్రం మనకు తెలియదు. వాస్తవంగా సృష్టిలో 33 కోట్ల దేవతలు ఉంటే 84 లక్షల జీవరాశులు ఉంది. 84 లక్షల జీవరాశుల్లో మాట వచ్చేది ఒక్కటే ఒక్కరికి, ఎవరికి? మానవులకు మాత్రమే వస్తుంది. కాబట్టి ఈ మామిడాకులు ఒక చెట్టు నుంచి ఇచ్చిన తర్వాత 24 గంటలు ఆక్సిజన్ అందించేది ఏదంటే ఒక మామిడి చెట్టు మాత్రమే. ఇవాళ స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఇద్దరికి హార్ట్ అటాక్ ఎవరికి ఎక్కువ వస్తుంది? పురుషులకు వస్తుంది. స్త్రీలకు ఎందుకు రాదంటే ఇక్కడ ఉన్నటువంటి నాడికణం ఈ గుండెకు లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ లోహపు బంగారం, నడుం పైభాగం వరకు బంగారం వాడతాం, నడుం కింది వరకు వెండి లోహాన్ని వాడతాం. అలా ఈ కమ్మ ఉండడం వల్ల హార్ట్ అటాక్ రాదు స్త్రీలకు. ఈ విషయం మనకు తెలియదు. ఇలా ప్రపంచంలో కరోనా వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం చిన్న భిన్నమై ఎంతో మంది మరణించారు. కానీ భారతీయుల యొక్క మరణ రేటు చాలా తక్కువ ఉంది. ఎందుకుంది? అక్కడ వాళ్ళు ఏం తింటారు? డబరేటలు, పిజ్జాలు, బర్గర్లు. రాత్రి చికెన్ మా అమ్మ చేసే పొద్దుగాల తినాలంటే అమ్మ రాత్రి కూడా నా అంటాం మనం. కానీ వాళ్ళు 6 రోజులు తింటారు, 2 రోజులు తింటారు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి లోపల క్యాన్సర్ కణాలు ఉంటాయి. మన ఇంట్లో మన ఆయుర్వేదిక్ కేంద్రం ఏంది? వంటశాల. మనం వాడే పసుపు ద్వారా మన యొక్క క్యాన్సర్ కణాలు తగ్గిపోతాయి. ఇవాళ మనకు తెలియకుండానే మన అందరి లోపల ఎన్నో రకాలైనటువంటి రోగాలు ఉన్నాయి. ఈ వివరణ చెప్తారా ఈ కాలానికి? ఎందుకంటే మన గురించి మనకు ఎవరు చెప్పే పరిస్థితిలో లేదు. సరళ కలిపి మనకైపోయింది. కాబట్టి మీ అందరికీ ఏం బాధ్యత ఉండాలి? ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు ఉండాలి. ప్రతి స్త్రీని గౌరవించాలి, ప్రతి పురుషుడు నాకు సోదరుడు అనుకోవాలి. దేశం కోసం, ధర్మం కోసం 1857 నుంచి 1947 వరకు సిపాయిల తిరుగుబాటు జరిగింది. మీ అందరూ తెలుసు చరిత్ర. కానీ ఎంతమంది చచ్చిపోయారు స్వాతంత్ర సమరయోధులు అంటే వేరుకుని తెలుసా మీకు? కానీ బ్రిటిష్ వాడు ఆ వైట్ హౌస్లో రాసుకున్నాడు 1857 to 1947 వరకు దేశం కోసం, ఆ ధర్మం కోసం ప్రాణాలను అర్పించింది ఎవరయ్యా అంటే ఎంతమంది అంటే అక్షరాల 3,50,000 మంది ప్రాణత్యాగాలు చేసి. కాబట్టి ఈ రోజు ఈ దేశంలో మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నాం. జై జవాన్ జై కిసాన్ అంటున్నాం. అన్ని మాటల వరకే ఉంటాయి కానీ చేతన వరకే మనం అంటున్నాం. పొద్దుగాల నాకు మెంబర్ పవర్ వేరేలా అనుకుంటున్నాం, చదివింది యాదకుంటలే అనుకుంటున్నాం. కానీ ఎన్నింటికి వేస్తున్నాం? 8 గంటలకు వేస్తున్నాం. మనకు డి విటమిన్ ఎప్పుడు వస్తుంది? హైదరాబాద్లో ఉండేటటువంటి పిల్లలందరికీ కూడా డి విటమిన్ లోపంతో ప్రతి హాస్పిటల్లో డి విటమిన్ టాబ్లెట్ ఇస్తుంది. కానీ మనందరం మన అదృష్టమో దురదృష్టమో పల్లెటూరులలో ఉన్నాం. కాబట్టి ఉదయం వచ్చే సూర్యరశ్మి ఏంటిది? డి విటమిన్ వస్తుంది. కాబట్టి మనం టాబ్లెట్ వేసుకునే అవసరం ఉందా? కాబట్టి సూర్యోదయం కంటే ముందు లేస్తేనే నీ లక్ష్యాన్ని నువ్వు ఛేదిస్తావు. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పి కట్టే కొట్టే తెచ్చాడు అంటే తెలుసా? ఎవరిని కొట్టాడు? రావణ్ణి కొట్టిండు. ఎవరిని తెచ్చిండు? సీతను తెచ్చిండు. వారిని కట్టిండు. అట్లా ప్రతి స్త్రీకి ఈరోజు మీకు ఇప్పుడు ఇంటర్మీడియట్ కదా, మాట డిగ్రీ అయిపోయాక మీకు పెళ్లి చేస్తారు. అక్కడ పోయినాక కుటుంబంలో మేము RSSలో తిరుగుతున్నాం కదా, చాలా వరకు అమ్మాయిలకు సరైనటువంటి అవగాహన లేదు. ఇక్కడ నువ్వు 20 సంవత్సరాల్లో ఒక అవేర్నెస్లో, ఒక కల్చర్లో, ఒక ఎన్విరాన్మెంట్, ఒక ప్రకృతిలో ఉంటాం. అక్కడికి పోయేవాడు ఏమవుతారు? భర్త తెలియదు, అత్త తెలియదు, మామ తెలియదు, ఈ పిల్లి పని చేసలేదు అని అత్త అంటది, పొద్దుగా లేసలేదు ఆమంటది. మనం అందుకే అక్కడ అలాంటి పరిస్థితులు రాకుంటే మన అమ్మజానం ఇట్లా చనిపోతాం. జీవితాంతం ఉండేది ఎవరు? భర్త. కాబట్టి మీ అందరికీ స్త్రీని గౌరవించడం పురుషుడికి లక్షణం ఉండాలి. స్త్రీలు ఏమైనా మోపడం వాళ్ళు అనుకుంటారు, పురుషులే తప్పని మీరు అనుకుంటారు. ఫస్ట్ మన కుటుంబంలో మనం ఒక సంస్కారాన్ని నిర్మాణం చేసుకుంటే అక్కడ నీకు తమ్ముడు, ఇక్కడ నీకు చెల్లుంది కదా, మరి మనం కూడా అలాంటి పద్ధతులు నేర్చుకోవాలి. వంట చేసుకోవడం నేర్చుకోవాలి, ఉదయం లేవగానే నేర్చుకోవాలి, అత్తమామని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. కొన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాం. ఉన్న రోజులు మనం సమానంగా అందరితోటి ఏ కులం అయితే ఏందిరా, జాతి భావం ఒకటి. విడిపోతే ఏమవుతాం? పడిపోతాం. కలిసి ఉంటే ఏమవుతాం? నిలబడతాం. అందరిలో ఒకే తత్వం. అదే కదా మనకు బలం. మనందరిది ఏ దేశం? భారతదేశం. భారతదేశం అంటే ఎవరు? మనుషులు అంటే మట్టి కాదు, మనుషులు అంటే అది. అయితే ఒక చిన్న కథ చెప్తాను. మీరు ఒక పిల్లని ఒక రైతు చాలా కాలం పాటు చదివిస్తాడు. ఆయనకు మంచి అదృష్టానికి మంచిగా చదువు అయిపోయాడు, ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం అయిపోయాక మనం చేసేది ఏంది? చూడరు మంచి పిల్లలు పిల్లలని పెళ్లి చేద్దామంట. పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన కొద్ది రోజులకి ఆ అబ్బాయికి మంచి ఒక అబ్బాయి ఉంటాడు. కొడుకుకు బిడ్డ ఉంటాగానే తండ్రికి ఎంత సంతోషం ఉంటుంది? చాలా సంతోషం ఉంటుంది. ఊర్లలో మనం ఏం చేస్తారు? మంచిగా గారెలు బూరెలు అన్నీ వేసుకొని మమ్మల్ని చూద్దాం అనేసి
ఆయన ఒక సంచి పట్టుకొని ఎట్లుంటాం మనం, కొంచెం గోషి కట్టుకొని కొంచెం ఊర్లో ఇలా అవుతా ఉంటాం. ఆయన కొండ దగ్గరికి హైదరాబాద్ వెళ్ళారు. వెళ్తే తనకు జాబ్ వచ్చింది. హైదరాబాద్లో మంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళందరూ ఇంట్లో హాల్ ఉంటుందా, వాళ్ళ దగ్గర టీ పెట్టుకొని తీసుకొని తింటుంటే ఈ తండ్రి సడన్గా వెళ్ళాగానే అలా కొడుకు చూస్తాడు. చూసి ఎమ్మడే ఆయన ఉన్న పని మంచిగా చెప్పి ఆయనను ఇంటి వెనకాలకి వెళ్ళి తీసుకురామని చెప్తాడు. ఈ ఇంట్లో పని చేస్తానని తీసుకొని ఇంటికి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆడతారు, ఎవరైనా అంటే ఆయన మా ఇంట్లో పాలేరు పని చేశాడు, ఊరు ఇప్పుడు పని చేశాడు, వయసు పెట్టి వచ్చాడు అంటారు. ఈ సంస్కారం కావాలా? ఎవరైనా సొంతం తండ్రి. కాబట్టి మీరు కూడా ఎంటెక్ చేసినా, బీటెక్ చేసినా, లా చేసినా, మెడిసిన్ చేసినా ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి? మంచి సంస్కారం కావాలి. పెద్దలను గౌరవించడం, తల్లిదండ్రులను గౌరవించడం, మంచిగా పొద్దుగానే లేవగానే అందరం మంచిగా చేతులు చూసుకోవడం, మంచిగా స్నానం వేసుకోవడం, మంచి బొట్ట అలంకరణ చేసుకోవడం, గురువులను పూజించడం. ఇప్పుడు రక్షణ మీకు ఒక అవగాహన వచ్చిందనుకుంటా. సోదరులే కట్టుకునేది శచిదేవి కానీ, దేశం కోసం కానీ, స్వతంత్ర సమయోధులు కానీ. అప్పుడు మొఘలుల దురాక్రమణలకు పాల్పడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యపు స్త్రీలు పక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజులకు రక్షణ పంపేవాళ్ళు. ఆ దాడి నుంచి వాళ్ళని కాపాడేది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువ మాట్లాడకుండా, అంత మెమరీ పవర్ మనకు కూడా లేదు. మీకు సోది తెలుసు మనకు కూడా. నేను కూడా స్వీట్గా కొన్ని మన చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు అనే భావనతోటి ప్రతి ఊరు, ప్రతి గ్రామాన్ని మేము తిరుగుతున్నాం. సమాజం కోసం పర్యావరణాన్ని మీరు కాపాడాలి, స్వదేశీని కాపాడాలి, ప్రాథమిక విధులు మీరు నిర్వహించుకోవాలి. మనం వేసుకున్నటువంటి వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మన చిన్న చిన్న మిస్టేక్స్. కుటుంబం విషయంలో జీవన విధానం మనం నేర్చుకోవాలి. ప్రపంచంలో ఎవరికైనా కుటుంబం వస్తే ఒక కుటుంబం లేదు. నా కొడుకు అమెరికా పోయిండు, ఆస్ట్రేలియా పోయిండు అంటారు. కానీ సొంత తల్లిదండ్రులు, నేను గవర్నమెంట్ ఉద్యోగం, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేస్తాను అప్పారెడ్డి పెళ్లిలో మోడల్ మండలంలో. వాళ్ళ అమ్మ చనిపోయింది, కొడుకు అమెరికాలో ఉండు. రారా అంటే ఇప్పుడు 2 lakhs ఖర్చు అవుతుంది. ఇప్పుడు అలా మళ్ళీ నాకు టికెట్ దొరకదు. నేను 2 lakhs అయినా 3 lakhs అయినా నేను ఫోన్పే చేస్తాను, నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను, చేయండి అంటారు. నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ముందర నడిచే భాగ్యం కూడా వాళ్ళకి లేదు. అదా వాళ్ళు కోరుకునేది. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు మనం 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసే కదా, వృద్ధాప్యంలో వాళ్ళు కూడా మన ప్రేమ అనురాగాలు కోరుకుంటారు. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్ నెక్స్ట్ మీకు జరగబోయేవి ఇవన్నీ. కాబట్టి దృష్టిలో పెట్టుకొని అందరితోటి మనం ప్రేమగా, ఆప్యాయత. ఆమెతో మనకేమైనా కోపమా? ఇంటర్ అయిపోయిన తర్వాత ఆమె భర్త, ఆమె పిల్లలు, ఆమె సంసారం. మనకేం అవసరం? సార్లు లేదైనా మనం మంచి కోసం చెప్తారు, వినాలి. ఇప్పుడు వినకపోతే ఏదైతే పెద్దగా అయినాక, ఇప్పుడు మా క్లాస్లో 82 మంది ఉన్నారు. 82 మంది ఒకే బెంచ్లో ఒకేసారి ఒకే సబ్జెక్ట్లో విన్నారు. కానీ 82 మందిలో నాకు ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఇప్పటికీ ఒక 15 సంవత్సరాలు లేదు. వాళ్ళకి రాలేదంటే అంత తక్కువ దగ్గర. అంటే మనం ఏదో దృష్టి పెట్టడం అంతే. మీరు కూడా అందరూ మంచిగా ఉద్యోగాలు సాధించి చదివేదాని మీద ఏకాగ్రతతో మీరు ఎప్పుడు కూడా మెమోరీ పవర్ ఉదయం పూట చాలా పీస్ఫుల్ ఉంటుంది. ప్లేస్ ఎవరు ఒత్తిడులు ఉండదు. సాయంత్రం పూట మనం స్టడీ అవర్ చేస్తాం. కానీ అప్పుడు ఏం అర్థం కాదు. కొద్దినాక ఆల్రెడీ చెప్పి ఇది మనం మెమోరీ అంతా స్టేటస్ 15 సెకండ్లు ఉంది కానీ మనం స్కిప్ కొట్టేసుకున్నాం. కాబట్టి ఒక గంట సేపు కూర్చొని స్టడీ చేయలేదు. కాబట్టి ఉదయం కూడా లేదు చదువుకున్నాను. మంచిగా మీకు చదివింది మంచి కాంపిటీషన్ ఎగ్జామ్లో మంచిగా మీరు ఇంటర్ అయిపోయేవాడే మంచిగా సారులతోటి, లేకపోతే మాట్లాడటంతోటి, కొంచెం సమాజంలో అవేర్నెస్ తోటి, అగ్రికల్చర్ రూట్లో కానీ వేరే మస్తు జాబ్స్ ఉన్నాయి. మీరు ఉద్యోగం సాధిస్తే ఫైనాన్షియల్ అభివృద్ధి ఎంతరా చెందారు. రక్షాబంధన్కి వచ్చి ఇదేందో మొత్తం సోయి పెట్టినాను అనుకోండి. ఇవాళ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మీ అందరికీ ఈరోజు అన్నదమ్ములే కట్టుకుంటూ అఖిలలే కట్టుకుంటారు. కానీ వీళ్ళకేం అవసరం, మాకు ఏ సంబంధం లేదు. ఇట్లా దత్తపడే టెక్నాలజీ ఈ ఏబీవీపీని స్థాపించింది. సమాజంలో అందరూ జాగృతం కావాలి, అందరూ ఏకత్వ భావన రావాలి, అందరూ ఒకటి. మనమంతా ఇవాళ అందరూ ఒకటే కలర్ డ్రెస్ వేసుకొని వచ్చినాం. ఎందుకు పెడతారు అట్లా స్కూళ్ళలో? నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే కాకుండా అందరం సమానం కావనే భావనతోటి పెడతారు. కాబట్టి ఇలా ఈ మంచి కార్యక్రమాన్ని ఏపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నాకు కూడా చిన్న అవకాశం ఇచ్చి ఇక్కడ వచ్చి ఒక 4 మాటలు మాట్లాడాను నా పిల్లలతో. అంటే నేను వచ్చాను. నా పేరు జింపుట్ల భాస్కర్, నాది స్వస్థలం గట్టిపొలపల్లి. నేను విద్యుత్ డిపార్ట్మెంట్లో కరెంట్ జాబ్ చేస్తాను. ఏమైనా తప్పుగా మీకు అనిపించుంటే పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి. ఈ అవకాశాలు ఇచ్చిన ఏబీ వారికి, పాఠశాల యాజమాన్యానికి, మన కాలేజీ వారికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.